హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి మిధాని అనమాట. మిశ్రా ధాతు నిగమ్ లిమిటెడ్ హైదరాబాద్ కంచన్బాగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఒక వాక్-ఇన్ రిక్రూట్మెంట్ కోసం ఒక నోటిఫికేషన్ అయితే ఇష్యూ చేశారు. డిప్లొమా హోల్డర్స్ అలాగే ఐటీఐ వాళ్ళ కోసం అనమాట. ఇక్కడ చూసుకుంటే కనుక మీరు అసిస్టెంట్ వేకెన్సీస్ ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్ 1 year, తర్వాత ఇంకొక 3 years ఎక్స్టెండ్ అయితే చేస్తారు. శాలరీస్ వచ్చేసరికి డిప్లొమా హోల్డర్కి 32,600 రూపీస్, ఐటీఐ వాళ్ళకి 29,800. దానికి అదనంగా పిఎఫ్ అలాగే మెడికల్ అలాగే లీవ్స్ అవన్నీ కూడాను అప్లికబుల్ అయితే అవుతాయి అనమాట. డిప్లొమా వాళ్ళకి 35 years ఏజ్ ఇచ్చారు, ఐటీఐ వాళ్ళకి 30 years అనమాట. దీనికి సంబంధించి ఒక చిన్న ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు, రిటర్న్ టెస్ట్ హైదరాబాద్లో. అలాగే మీరు చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ ఇంటర్వ్యూస్ డేట్స్ వచ్చేసరికి మనకి 8th September, అలాగే 9th, 10th, 11th, 12th, అలాగే 15, 16, అంటే మనకి 8th September 2025 నుంచి 17th September 2025 దాకా అయితే ఇక్కడ కండక్ట్ చేస్తారు. మీరు చూసుకోవచ్చు అనమాట. మీ యొక్క పోస్ట్ని బట్టి ఆ యొక్క డేట్లో అయితే మీరు వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ పోస్ట్కి ఎదురుగా డేట్ అయితే ఇచ్చారనమాట, వాకింగ్ డేట్. అలాగే మన వెన్యూ వచ్చేసరికి ఒకటే సెంటర్, అలాగే డేట్స్ మాత్రం మారుతాయి. ఇక్కడ చూసుకుంటే కనుక మీకు డిప్లొమా హోల్డర్స్ మెటలర్జీ మీకు ఒక డిప్లొమాలో 60% మార్క్స్ కనుక మీరు చేసి ఉంటే కనుక దీనికి ఎలిజిబుల్ అయితే అవుతాయి. 20 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. అలాగే దీనికి వచ్చేసరికి 8th September అనమాట. ఇంకా 9th September వచ్చేసరికి అసిస్టెంట్ మెకానికల్ వాళ్ళకి 14 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. ఇంకా 10th September అసిస్టెంట్ ఎలక్ట్రికల్ వాళ్ళకి 2 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే 11th September అనమాట, అసిస్టెంట్ కెమికల్ 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా ప్లస్ ఇక్కడ మన హయ్యర్ క్వాలిఫికేషన్ వాళ్ళు ఇన్ఎలిజిబుల్ అని ఎక్కడా లేదనమాట. సో డిప్లొమా హోల్డర్సే కాకుండా ఈ యొక్క డిగ్రీ చేసిన వాళ్ళు కూడాను బిఈ బీటెక్ యొక్క మెటలర్జీలో కానీ మెకానికల్ ఎలక్ట్రికల్ అలాగే కెమికల్లో చేసిన వాళ్ళు కూడాను ఈ యొక్క అసిస్టెంట్ వేకెన్సీస్కి ఇంటర్వ్యూస్కి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఐటీఐ వాళ్ళ కోసం అనమాట. 12th September ఫిట్టర్ వాళ్ళ కోసం 4 అయితే ఉన్నాయి. అలా కూడాను ఇంకా 15th September అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్ 4 అయితే ఉన్నాయి. ఇంకా కూడా 16th September 2 వేకెన్సీస్ ఉన్నాయి టర్నర్ కోసం. అలాగే September 17 అనమాట వెల్డర్ కోసం 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీళ్ళకైతే 10th పాటు ఐటీఐ ఉండాలి, దాంతోపాటు ఎన్ఈఎస్సి అంటే అప్రెంటిస్ సర్టిఫికేట్ కూడా అవసరం అవుతుంది, నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్. అది ఉన్న వాళ్ళు మాత్రం వీరు జిరాక్స్ కాపీస్తో పాటు ఈ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని ఈ యొక్క వెన్యూ ఇచ్చారనమాట. మిధాని కార్పొరేట్ ఆఫీస్ ఆడిటోరియం, కంచన్బాగ్, హైదరాబాద్ 500008. ఆ యొక్క డేట్స్లో మీరు 8 o'clock నుంచి 10:30 మధ్య అక్కడ రిపోర్ట్ అయితే చేసుకోవాలి. ఆఫ్టర్ 10:30 వస్తే కనుక మిమ్మల్ని అలౌ అయితే చెయ్యరనమాట. ఇంకా చూసుకుంటే కనుక ప్లస్ మీరు కనుక ఈ యొక్క ఓబీసీ కానీ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైనా దానికి సంబంధించినటువంటి వ్యాలిడ్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకెళ్ళాలి. ఒరిజినల్ ప్లస్ జిరాక్స్ అనమాట. జిరాక్స్ వాళ్ళకి ఇవ్వాలి, ఒరిజినల్స్ అయితే మన వెనకైతే తీసుకొచ్చుకోవాలి. చిన్న ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత అయితే స్కిల్ టెస్ట్ కానీ అదే ట్రేడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అది ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కనుక ఆ యొక్క డేట్స్లో ఆ యొక్క మిధాని కార్పొరేట్ ఆఫీస్ ఆడిటోరియం హైదరాబాద్కి ఆ యొక్క డేట్స్లో మీరు రిపోర్ట్ అయితే చేసుకొని ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అవ్వచ్చు. టీఏడిఎల్ అనే ఏమీ ఇవ్వరనమాట. మనం ఇంటర్వ్యూస్కి వెళ్ళేదానికి మన ఖర్చులతో మాత్రమే మనం వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీరు యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకెళ్ళాలి. ఒరిజినల్ ప్లస్ ఒక కాపీ జిరాక్స్ అనమాట. దాంతోపాటు 2 పాస్పోర్ట్ సైజ్ రీసెంట్ కలర్ ఫొటోస్ కూడా తీసుకొని వెళ్ళాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం 10th class అది కూడా తీసుకొని వెళ్ళాలి. ఐడి ప్రూఫ్ కోసం ఆధార్ కార్డు కానీ అది కూడా మనం తీసుకొని వెళ్ళాలి. అలాగే మొబైల్స్ అలాగే ఎటువంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అనేవి లోపలికి అలౌ అయితే చేయరనమాట. సో మీరు మొబైల్ కానీ ఎటువంటి డివైజెస్ లోపలికి తీసుకొని వెళ్ళకూడదు. సో ఇవన్నీ మనం జాగ్రత్తగా ఒకసారి నోటిఫికేషన్ చదువుకొని మీరు మీ యొక్క డేట్ ఎప్పుడు ఏంటనేది చూసుకొని ఆ యొక్క వెన్యూకి అయితే మీరు వెళ్ళొచ్చు అనమాట. ఆంధ్ర తెలంగాణ కాకుండా ఎవరైనా అక్రాస్ ఇండియా దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాబట్టి.